పాటల్ని దేవుడు సృష్టించాడు. సంగీతానికి కర్త దేవుడు. అందుకనే ప్రతి మానవుల్లో కూడా సంగీతం ఉంటుంది. ప్రతి మానవుల్లో సంగీతం ఉంటుంది అంటే అర్థం ఏంటంటే పాట పాడేటువంటి గుణం మనకి చిన్నప్పటి నుంచి వస్తుంది. ఎలా అంటే చిన్నపిల్లలు నిద్రపోకపోతే వాళ్ళని భుజం మీద వేసుకొని జో కొడుతూ పాట పాడితే నిద్రపోతారు. పాటకి స్పందన అది కదా. భయపడి ఏడుస్తున్నప్పుడు వాళ్ళని పాట పాడి లాలిస్తే వాళ్ళు నోరు మూసుకుంటారు. అది చిన్నప్పటి నుంచి మనకు అలవాటైంది. ఇది పాట అని ఎవరు మనకి నేర్పించలేదు, అది మన జీవితంలో దేవుడు పెట్టేశాడు. మనం పుట్టుకతోనే మాట్లాడాలి అనే ఆశ ఎలా ఉంటుందో, పుట్టుకతోనే పాలు తాగాలి అనే కోరిక ఎలా ఉంటుందో, అదేవిధంగా పుట్టుకతోనే పాటలు పాడాలి అనే ఆశ కూడా దేవుడే మనకి పెట్టాడు. కాబట్టి సంగీతానికి కర్త దేవుడు. దేవుడు సంగీతాన్ని మనకు ఎందుకు ఇచ్చాడంటే ఆ సంగీతం ద్వారా మనం ఉన్నది ఉన్నట్లు, హృదయంలో ఉన్నది ఉన్నట్లు బయటికి వ్యక్తం చేసుకోవాలని. కోపం వస్తే కోప పాటలు పాడతారు, సంతోషం వస్తే సంతోషంగా ఉండే పాటలు పాడతారు, బాధ కలిగితే బాధ కలిగే పాటలు పాడతారు. అంతేగాని సంతోషంగా ఉన్నప్పుడు ఏడుపు పాట పాడినా, ఏడుపు సందర్భంలో సంతోష పాట పాడినా దానికి అసందర్భంగా ఉంటుంది. అంతేకాకుండా బుద్ధిహీనంగా అనిపిస్తుంది అన్నమాట. కాబట్టి పాట పాడేటప్పుడు చాలా యథార్థంగా ఉండాలి. మీరు ఏం పాడారో నాకు తెలీదు, మీ పాటల గురించి నేనేం మాట్లాడుతులా. నేనేదో మీ పాటలు విన్నానని, మీ పాటల గురించి నేనేదో వక్రీకరించి మాట్లాడుతున్నానని మీరేం అనుకోవద్దు. నేను ఆ విధంగా మాటలా మామూలుగా పాటల గురించి చెప్తున్నాను. ఎందుకంటే ఒక పాట గురించి ప్రసంగం చేద్దాం అనిపించింది కాబట్టి పాట గురించి కొంచెం మాట్లాడదాం అనుకున్నాను. మార్టిన్ లూథర్ అని ఒక గొప్ప భక్తుడు ఉండేవాడు, చాలా గొప్ప భక్తుడు. 15వ శతాబ్దంలో 16 శతాబ్దం ఆయన అనేవాడంట, క్రైస్తవులు పాటలు పాడేటప్పుడు చాలామంది అబద్ధాలు ఆడతారు అన్నాడంట. అంటే ఒక ఆయన ఎందుకు అంటున్నావు అట్లాగా, పాటలు చాలా మంచి కదంట. పాటలు మంచియే కానీ పాడేటప్పుడు చాలామంది అబద్ధాలు ఆడతారు అన్నాడంట. ఎందుకు అని అంటే నీకు ఒకసారి రుజువు చేయనా అని ఒక ఆవిడని పిలిచాడంట. పిలిచి నువ్వు పాట పాడన్నాడంట అని ఒక పుస్తకం ఇచ్చాడంట, పాటల పుస్తకం ఉంటుంది కదా. ఇస్తే ఆవిడ ఇలా తీసి, ఆవిడ బాగా పాటలు పాడేవాడు అనుకుంటా, పాడటం మొదలు పెట్టేసిందంట. ఏమని, వెండి బంగారాలు నా దగ్గర ఉన్నాయి ప్రభువా, రిక్తహస్తాలతో దగ్గరికి వస్తున్నాను అని చాలా గంభీరంగా చాలా చక్కగా పాడుతుందంట. పాడతామంటే మార్టిన్ లూథర్ తెగ నవ్వుతున్నాడంట. ఎందుకు నవ్వుతున్నాడు? సంగీతం బాగుంది, లయ బాగుంది, అన్నీ బాగున్నాయి కదా, ఎందుకు నవ్వుతున్నావు అంటే అన్నీ బాగానే ఉన్నాయి, ఆవిడే బాగాలేదన్నాడంట. అంటే ఆవిడకి ఏమైంది అన్నాడంట. ఆవిడ పాడేదేంటి తెలుసా, వెండి బంగారాలు నా దగ్గరే ఉన్నాయి ప్రభువా, రిక్తహస్తాలతో వస్తున్నానని. ఆవిడ మెడలోనేమో 5 కాసులు బంగారం ఉంది, ఒంటి మీదేమో పట్టుచీర ఒకటేసుకుంది. కానీ ఆవిడ చెప్పేది ఏంటి తెలుసా, వెండి బంగారాలు నా దగ్గరే ఉన్నాయి ప్రభు అని. మనం చాలాసార్లు అలాగా పాడేవాళ్ళం. నా జీవితం సమస్తం నీకే అని సమర్పణతో పాడుతూ ఉంటాం. బయటికి వెళ్ళిన తర్వాత వేరే కబుర్లు ఆడుకుంటాం కదా. ఈ సమర్పణ గుమ్మంతోనే అయిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు దేవుడికి బాధ అనిపిస్తుంది అన్నమాట. అంటే వీళ్ళు పాటలు పాడుతున్నారు, స్తుతిస్తున్నారు, కానీ అది ఇనుసొంపుగా లేదు అనిపిస్తుంది. పాత నిబంధనలో చాలాసార్లు ప్రవక్తల ద్వారా ఏమంటాడు తెలుసా, మీ పెదవులు నన్ను స్తుతిస్తున్నాయి కానీ మీ హృదయం నాకు చాలా దూరంగా ఉన్నది అని అంటారు. నీ పెదవులు నన్ను స్తుతిస్తున్నాయి కానీ నీ హృదయం నాకు చాలా దూరంగా ఉంది అని అంటాడు. దేవుణ్ణి మనము కొనియాడేటప్పుడు, దేవునికి ఏదైనా ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఆశించేది ఏంటి తెలుసా, మన గుండెల్లో ఏముందో అదే మన పెదవుల మీద ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. మనం చాలాసార్లు పాట పాడుతూ ఉంటాం కానీ గుండెల్లో ఏదో ఆలోచిస్తూ ఉంటాం. కానీ యూదులు అలాంటి వాళ్ళు కాదు. యూదులు వాళ్ళు ఏదైనా పాడితే ఉన్నది ఉన్నట్లుగా పాడతారు. మీకు ఎలా తెలుసు అండి అంటారేమో. ఇప్పుడు మన ఇంటి పక్కన వాళ్ళు పెద్ద బిల్డింగ్ కట్టుకున్నారు అనుకోండి, సర్వసాధారణంగా ఎవరికైనా కొంచెం కుళ్ళేస్తుంది కదా, ఎందుకు వాళ్ళు కట్టేసుకున్నారు మనం ఎందుకు కట్టుకోలేదని. ఒకవేళ యూదుడికి కనుక ఆ మాట చెప్తే వాడు ఓ పాట పాడతాడు తెలుసా, ప్రభా వాళ్ళు ఎందుకు ఆశీర్వదించావు, నన్ను ఎందుకు ఆశీర్వదించలేదు అని పాడతాడు. 73వ కీర్తన అలాంటిదే. అంటే పక్కింటి వాళ్ళు బాగుపడితే వీడికి వచ్చినటువంటి కుళ్ళు కచ్చితో పాడినటువంటి పాట. అక్కడ కూడా వాళ్ళు యథార్థంగా ఉంటారు. ఇప్పుడు నేను 73వ కీర్తన నేను చెప్పట్లా, మీరు బోర్డు చెప్తాను, ప్రతిసారి కీర్తన తెస్తారంటే నేను తీయమన్నప్పుడు తీద్దరులే, నేను కొన్ని ఉదాహరణ చెప్తా ఉన్నా. సో ఆ విధంగా కుళ్ళుతో పాడిన పాటలు కూడా ఉన్నాయి అన్నమాట, కచ్చితో పాడిన పాటలు కూడా ఉన్నాయి, దేవుణ్ణి ప్రశ్నించి అడిగినటువంటి పాటలు ఉన్నాయి. మీకు ఎందుకని ఆ ఉదాహరణ చెప్పానంటే ఆ సందర్భంలో కూడా వాళ్ళు యథార్థంగానే ఉన్నారు. ప్రభా
వాడు అభివృద్ధి చెందుతున్నాడు, నేను చెందట్లేదు, ఎందుకు చెందట్లేదు ప్రభువా అని అడిగారే కానీ లోన్ ఒకటి పెట్టుకొని బయటకు ఎప్పుడు చెప్పలేదు. దేవుడికి ఇష్టమైంది ఏంటి తెలుసా? మనం కొండ మీద చేసిన ప్రసంగాల్లో ధన్యతలు అంటారే, ఆ ధన్యతల్లో ఒక ధన్యత ఏమంటే తెలుసా? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. హృదయ శుద్ధి అనే గ్రీకు భాషలో శుద్ధి అన్న మాటకు అర్థం ఏంటి తెలుసా? కల్తీ లేనిది. శుద్ధి అంటే కల్తీ లేనిది. శుద్ధమైన పాలంటే నీళ్లు కలపంది అని కదా శుద్ధమైంది. శుద్ధ హృదయము అని అంటే కల్తీ లేని హృదయం అంటే, రెండు మనసులు కలిగినటువంటి హృదయం కాదు, ద్వంద్వ బుద్ధి కలిగినటువంటిది కాదు. అంటే పెదవుల మీద ఒకటి పెట్టి మనసులో ఒకటి ఉంచుకునేది కాదు. అది శుద్ధ హృదయం అని అంటే. శుద్ధ హృదయముతో మనము దేవునికి ప్రార్థన చేస్తే ఆయన ఖచ్చితంగా మనకి దర్శనం ఇస్తాడంట, ఆయన ఖచ్చితంగా మనకి జవాబు ఇస్తాడంట. హృదయపూర్వకంగా ప్రార్థన చేయటం అంటే అదే. అంటే ఎటువంటి అరమరికలు లేకుండా, ఎటువంటి ద్వంద్వ బుద్ధి లేకుండా ప్రార్థన చేయటం. యూదులు ఆ విధంగా పాటలు పాడేవాళ్ళు. దేవుడి మీద కోపం వస్తే కోపంగా పాడేవాళ్ళు, సంతోషం వస్తే సంతోషంగా పాడేవాళ్ళు. అందుకనే వాళ్ళకి 150 పాటలు ఉన్నాయి. అయితే వాళ్ళు పాడేటువంటి ప్రతి పాటకి కూడా భావం ఉంటుంది, ఖచ్చితమైనటువంటి భావం. ఆ భావానికి సందర్భంగా అనుగుణంగా పాడుతూ ఉంటారు అన్నమాట. కొన్ని పాటలని ఆ పాటలు కొన్ని సందర్భాల్లోనే పాడుకుంటారు. ఉదాహరణకి క్రొత్త ఏడు మొదలు పెట్టానని ఈరోజు పాడాను అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? నవ్వు వస్తుంది కదా. డిసెంబర్ నెల ఇంకో 4 రోజులు అయితే వస్తుంది, కొత్త ఏడు మొదలు పెట్టిందంటే అనుకుంటారు కదా. అది జనవరి 1వ తారీఖున పాడతారు, డిసెంబర్ 31వ తారీఖు రాత్రి పాడతారు. మా అయితే 4-5 రోజులు పాడొచ్చు జనవరి నెలలో, అంతే కదా. కానీ ఇప్పుడు పాడలేం, అది ఆ సందర్భానికే వర్తించేది. లేకపోతే దేవరని దీవెనలు అని అంటే అటు ఇటు చూస్తారు, పెళ్లి కొడుకేడి పెళ్లి కూతురేదని. అది పెళ్లిలోనే పాడతారు కదా. అది మనం అట్లాగా దానికోసం అని రాసుకున్నాం. పరదేశులమో ప్రియులారా అని అంటే కనుక నా మీద కోపం వచ్చి రాళ్ళు ఇసిరినా ఇసురు కొడతారు, ఎవడు చచ్చిపోయాడరా ఇప్పుడు అనేసి. అది ఆ సందర్భంలోనే పాడేటువంటి పాట. యూదులు కూడా కొన్ని పాటలు అంటే అవి ఆయా సందర్భాల్లోనే పాడుకుంటారు. అయితే కొన్ని పాటలని, ఆ పాటల్ని హీబ్రూ భాషలో హలాల్ పాటలు అంటారు. హలాల్ అనే మాట ఎక్కడ వింటారు తెలుసా? మాంసం కొట్టోడి దగ్గర వింటారు. సర్వసాధారణంగా ముస్లింలు మస్తాన్, మటన్ కొట్టేవాడిని మస్తాన్ అంటారు కదా. వాడు ఖచ్చితంగా ముస్లిం అయి ఉంటాడు. ఎందుకనంటే దానికి బిస్మిల్లా చేయాలి, లేకపోతే ముస్లిములు తినరు. ఆ బిస్మిల్లా అనే దాన్నే ఇంకో భాషలో చెప్పాలంటే హిబ్రూ భాషలో హలాల్ చేయాలి అంటారు. హలాల్ చేసినటువంటి బోర్డుల మీద రాస్తారు, హలాల్ చేసినటువంటి మాంసము అమ్మబడును ఎక్కడని. హలాల్ చేయటం అని అంటే అల్లాకి సమర్పించటం, దేవునికి సమర్పించటం. హలాల్ అన్న మాటకి అర్థం సమర్పణ అని అర్థం. హలాల్ అన్న మాటకి చివర యా అని కలిపారనుకో, యా ఎక్కడైనా యా యెషయా ఇర్మియా యా అని ఉందనుకో, చివర యా అని అంటే అర్థం ఏంటంటే యెహోవా అని అర్థం అనమాట. యెహోవాకి ముందు ఏదైనా కలిపితే కనుక యెషయా, యెహోవాయే రక్షణ అదనమాట యెషయా. అదేవిధంగా ఇక్కడ హల్లెలూయా అని అంటే యెహోవాకే సమర్పిస్తున్నాం అని అర్థం అనమాట. దేవునికే సమర్పిస్తున్నాం అని, దేవుణ్ణి కొనియాడుతున్నాం, ప్రైజ్ ద లార్డ్ అని దానికి తర్జుమా చేస్తూ ఉంటారు హల్లెలూయాకి. అది అనమాట. ఆ హల్లెలూయా కీర్తనలు కొన్ని ఉన్నాయి. ఈ కీర్తనలు 2 చోట్ల ఉంటాయి, 2 గుంపులుగా ఉంటాయి అన్నమాట. మొదటి గుంపునేమో ఐగుప్తి హల్లెలూయా కీర్తనలు అంటారు. అంటే ఐగుప్తి దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పాడేటువంటి హలాల్ కీర్తనలు. రెండో జాబితా ఉంటుంది, దాన్ని సియోను హల్లెలూయా కీర్తనలు అంటారు. అంటే వాడు యెరూషలేం పట్టణంలోకి వచ్చిన తర్వాత అక్కడ జ్ఞాపకం చేసుకుంటూ పాడినటువంటి పాటల్ని సియోను హల్లెలూయా పాటలు అని అంటారు. ఈ ఐగుప్తి హల్లెలూయా పాటలు 110వ కీర్తన నుంచి 118 దాకా ఉంటాయి. 110 నుంచి 118 దాకా. సియోను హల్లాల్ కీర్తనలు 145 నుంచి 150 దాకా ఉంటాయి అన్నమాట. ఈ 2 కీర్తనలు హల్లెలూయా కీర్తనలు. ఈ కీర్తనలు ఎప్పుడు పాడుకుంటారు తెలుసా? యూదులు మార్చ్ ఏప్రిల్ నెలల్లో పాడుకుంటారు. ఆ నెలల్లో వాళ్ళకి క్రొత్త సంవత్సరం ఆరంభమవుతుంది. వాళ్ళకి ఒక ఉనికి, అంటే ఇశ్రాయేలీలు అని ఒక దేశం ఏర్పడినటువంటి సందర్భం అనమాట, ఒక రాజ్యముగా ఏర్పడినటువంటి సందర్భం అనమాట. కాబట్టి ఆ దినాన్ని వాళ్ళు ఆ పాట పాడుకుంటూ ఉంటారు. 2 జాబితాలు ఉన్నాయి కదా,
పండక్కి ముందు పాడేటువంటి పాటలనేమో ఐగుప్తి హలాల్ పాటలు అంటారు. పండగ చేసుకునేటప్పుడు పాడేటువంటి పాటల్ని ఏమో సియోను హలాల్ పాటలు అంటారు. మీకు ఆ విషయం తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు తాను అప్పగింపబడక మునుపు రాత్రి మేడ మీదకి వెళ్ళి తన శిష్యులతో గడిపాడు కదా. మీకు గుర్తున్నట్లయితే యోహాను సువార్తలో ఏమంటుందో తెలుసా? వాళ్ళు భోజనం చేసిన తర్వాత చివరగా ఒక పాట పాడుకొని వెళ్ళిపోయారని ఉంటుంది. ఒక పాట వాళ్ళు బహుశా ఈ హలాల్ పాటల్లో ఏదో ఒక పాట పాడి ఉండాలన్నమాట. ఆ దినాన్న ఆ సందర్భంలో పాడుకునేటువంటి పాటల్ని హలాల్ పాటలు అంటారు. ఇవన్నీ మీరు వింటున్నప్పుడు మీలో కొంతమందికి చిరాకు అనిపిస్తుంది. ఇవన్నీ మాదికి ఎందుకు చెప్తున్నారు సార్, సుత్తి కొట్టినట్లుంది మాకు, అవన్నీ మేము తెలుసుకోవాల్సిన అవసరం ఉందా, అది తెలుసుకుంటే మాకు వచ్చేది ఏంటి అనేది. ఇప్పుడు యూదులు బానిసత్వంలో ఉన్నప్పుడు, వేరే పరాయి దేశంలో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని బయటికి తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పాడారు కదా. అయితే ఆ పాటలు మనం పాడుకునేటప్పుడు మనకేమర్థం అవుతుందంటే, మన దేవుడు ఎటువంటి వాడు, మన దేవుడు మన జీవితం పట్ల ఏం చేయగలడు. రెండు విషయాలు, మన దేవుడు ఎటువంటి వాడు, రెండవది ఆ దేవుడు మన జీవితం పట్ల ఏం చేయగలడు. ఎవరి పట్లైనా ఆయన ఏం చేయగలడు, ఆయన సామర్థ్యత, ఆయన గొప్పతనం, ఆయన చాకచక్యం, ఆయనకున్నటువంటి ప్రతిభ ఏంటో ఈ కీర్తనలో అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకో ప్రశ్న రావచ్చు, ఏమండి దేవుడి గురించి తెలుసుకుంటే మనకొచ్చేది ఏంటండి అని అనొచ్చాము. దేవుడి గురించి తెలుసుకుంటే మనకొచ్చేది ఏంటి అని అంటే, దాహం వేసినప్పుడు నీళ్ళు ఎక్కడో దొరుకుతాయో తెలిస్తే వెళ్ళి నీళ్లు తాగుతాం, అంతే కదా. మరి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అప్పు ఎవరిస్తారో తెలిస్తే వాడి దగ్గరికి వెళ్ళి అప్పు అడుక్కోవచ్చు, అంతే కదా. జబ్బు వచ్చినప్పుడు డాక్టర్ ఎవడో తెలిస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు. అయితే ఒకవేళ మీరు సమస్యల్లో ఉంటే, ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే, ఏదైనా బంధకాల్లో ఉంటే, నేను ఇప్పుడు చెప్పబోయే కీర్తన ద్వారా మీకు అర్థమయ్యేది ఏంటి తెలుసా? ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఆయన ఏం చేస్తాడు, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఆయన ఏం చేస్తాడు. ఈ రెండు విషయాల్ని మనం ఈ కీర్తన ద్వారా మనం నేర్చుకోగలుగుతాం. ఇది కీర్తన గురించి నేను ఇవ్వగలిగేటువంటి పరిచయం. కీర్తనలు మనం అందరం పాడుకునేదే, అది మీకు చెప్పిందే కదా. మీకు గుర్తుందా, ఆదామును తయారు చేసిన తర్వాత దేవుడు నిద్రపుచ్చిన తర్వాత పక్కటెముకను తీసి ఎవరిని తయారు చేశాడు? అవ్వను తయారు చేశాడు కదా. అవ్వను తయారు చేయగానే అవ్వ నడుచుకుంటా వస్తూ ఉంది. నడుచుకుంటా వస్తూ ఉంటే ఆదాము కళ్ళు తెచ్చాడు. కళ్ళు తుడుచుకొని ఇలా చూసి ఉంటాడు. చూడగానే ఎవరు కనబడ్డారు? అవ్వ కనబడ్డారు. తన జీవితంలో మొట్టమొదటిసారిగా ఒక మనిషిని చూస్తున్నాడు కదా, ఒక అమ్మాయిని చూస్తున్నాడు. తనలాంటిదే కానీ కొంచెం తేడాలు ఏవో ఉన్నాయి, శారీరకంగా కొన్ని తేడాలు కనబడుతూ ఉండుంటాయి. కాబట్టి చూసి ఉంటాడు, ఆమెను చూశాడు, తనను చూసుకున్నాడు. చూసుకొని వెంటనే ఆయన ఒక పాట పాడాడు కదా, నా మాంసములో మాంసమా, నా ఎముకల్లో ఎముక అని పాట పాడాడు కదా. తనకి ఎవరన్నా కీర్తన పుస్తకం ఇచ్చారా? ఆ రోజు ఎవరన్నా పాట నేర్పించారా? ఎవరన్నా మ్యూజిక్ అందించారా? ఎవరేం అందించలేదు. ఆయన హృదయ లోతుల్లోంచి ఆ పాట పాడాడు. ఇప్పుడు మనం ఒక కీర్తన చూద్దాం. ఆ కీర్తన నా కోరిక ఏంటి తెలుసా? ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు హృదయపూర్వకంగా పాడగలిగి ఉండాలి. ఇప్పుడు కాకపోయినా నేను మొత్తం వివరణిస్తాను కదా, వివరణ ఇచ్చిన చివరికైనా ఆ పాట పాడగలిగి ఉండాలి. ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు పాడగలిగినట్లయితే ఎంత సంతోషమో తెలుసా. ఎందుకంటే ఆ పాట హృదయపూర్వకంగా ఎవరు పాడగలుగుతారంటే, బంధకాల్లోంచి విమోచించబడిన వాళ్ళు, సమస్యల్లోంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు, ఇబ్బందుల్లోంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు. ఈరోజు మీకు ఏదైనా సమస్య ఉంటే, ఈరోజు మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే, ఈరోజు మీరు ఏదైనా బంధకాల్లో ఇరుక్కుపోయి ఉంటే, ఒకసారి మీరు మెలకుగా ఉండి ఈ మాటలు వినగలిగితే దేవుడు ఖచ్చితంగా మీకు జవాబిస్తాడు. దేవుడు ఖచ్చితంగా మీకున్నటువంటి పరిస్థితికి పరిష్కారాన్ని ఇస్తాడు. మీరేం చేయాలో ఆయన చెప్తాడు. అది కనుక మీరు చేయగలిగితే ఖచ్చితంగా ఈరోజు ఆ స్వేచ్ఛను, ఆ స్వాతంత్ర్యాన్ని, ఆ సంతోషాన్ని, ఆ సమాధానాన్ని మీరు ఖచ్చితంగా పొందగలుగుతారు. 114వ కీర్తన మనం కలిసి ధ్యానం చేసుకుందాం. 114, 1:1-4 ఆ కీర్తన మీరు తీయండి. 8 వచనాలు ఉంటాయి ఆ కీర్తనకి. ఒకసారి ఆ కీర్తన అంతా నేను చదువుతాను, నేను నెమ్మదిగా చదువుతాను, వినండి. చదివిన తర్వాత ఆ కీర్తనలో ప్రతి లైను మనం ధ్యానం చేద్దాం. ప్రతి లైన్లోంచి మనం నేర్చుకోగలిగేటువంటి పాఠం ఏంటో మనం చూద్దాం. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు, అన్య భాష గల జనుల్లో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు, యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయను, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయను. సముద్రము దాన్ని చూచి పారిపోయాను, యోర్దాను నది వెనుకకు మళ్ళెను.
కొండలు పొట్టేళ్లు వలెను, గుట్టలు గొర్రె పిల్లల వలెను గంతులు వేశాను. సముద్రమా, నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించినది? యోర్దాను, నీవు వెనుకకు మళ్ళుటకు నీకేమి తటస్థించినది? కొండలారా, మీరు పొట్టేళ్ల వలెను, గుట్టలారా, మీరు గొర్రె పిల్లల వలెను గంతులు వేయుటకు మీకేమి సంభవించినది? భూమి ప్రభు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణకుము. ఆయన బండను నీటి మడుగుగాను, చెకుముకి రాతి బండను నీటి ఊటలుగాను చేయువాడు. ఈ కీర్తన మీరు ఒకసారి వింటే మీకు ఒక చిన్న మాట అర్థం అవ్వాలి. ఏంటనంటే, దేవుడు వాళ్ళని ఏ విధంగా బయటికి తీసుకొచ్చాడో ఒకసారి చరిత్రలో జరిగినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పాడుతున్నారు. చరిత్ర చాలా మంచిది. ఎందుకు తెలుసా? చరిత్ర అని దేన్ని అంటారంటే, చరిత్రకి పురాణానికి తేడా ఉంటుంది. పురాణం అని దేన్ని అంటారంటే, గతంలో చెప్పుకున్నటువంటి కథల్ని పురాణం అంటారు. అవి నిజం కాదు. అయితే పూర్వంలో కథలు చెప్పుకునేవాడు, వాటికి ఆధారాలు ఉండవు, వాటికి రుజువులు ఏమీ ఉండవు, వాటిని పురాణాలు అంటారు. కానీ చరిత్ర అని దేన్ని అంటారంటే, గతంలో స్పష్టంగా జరిగిన దాన్ని చరిత్ర అంటారు. అయితే చరిత్ర మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, చరిత్ర గతంలో జరిగింది కాబట్టి అలాంటిదే మళ్ళీ జరగటానికి అవకాశం ఉంటుంది కదా. చరిత్ర నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. చరిత్ర నుంచి పాఠాలని నేర్చుకోనోడిని బుద్ధిహీనుడు అని అంటారు. బుద్ధిహీనుడు. ఓ చిన్న సందు ఉందనుకోండి, ఆ సందులోకి ఎవరినో ఒక ఆయన వెళ్ళాడు. వెళ్తే మీకు తెలిసిన ఆయనే. కొద్దిసేపు ఉన్నాక పరిగెట్టుకుంటూ వస్తూ ఉన్నాడు. ఏమైందండి అని అంటే, అక్కడ కుక్క కరిసిందండి, ఇదిగోండి నా కాలంతా కరిసేసిందండి అని అంటే, అయ్యో పాపమని అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్తాం. మళ్ళీ ఆ సందులోకి వెళ్దాం అనుకుంటాం. ఇంకోటి ఎవడో ఎదురొస్తాడు, వాడు కూడా కుక్క కరిసింది, పరిగెట్టుకుంటాం. ఏమైంది బాబు అంటే, ఈ సందులో పిచ్చి కుక్క ఉందండి, కరిసిందని. ఇద్దరు వెళ్ళారు, ఇద్దరిని పిచ్చుకొక్క కరిసింది. మీరు ఆ సందులోకి వెళ్తారా? వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు? ముందు వెళ్ళిన వాళ్ళని పిచ్చుకొక్క కరిసింది కాబట్టి నన్ను కూడా కరుసుద్దేమో. దీన్ని చరిత్ర నుంచి నేర్చుకోవటం అంటారు, పాఠం చరిత్ర నుంచి. అంతే కదా. 3 రోజుల క్రితం మీకు హెలన్ తుఫాన్ వచ్చింది కదా. హెలన్ తుఫాన్ రాకముందు మీకు చాలా రకాలైనటువంటి జాగ్రత్తలు చెప్పారు కదా. ఇది జరగవచ్చు, ఇలా జరగవచ్చు, బెస్తవారు పొలంలో నీళ్ళలోకి సముద్రంలోకి వెళ్ళకూడదు. ఎందుకు చెప్పారు? గతంలో అలాగా జరిగినప్పుడు కొంతమంది చచ్చిపోయారు, కొంతమంది కొట్టుకుపోయారు, కొంతమంది కనబడకుండా పోయారు. అది చరిత్ర. దాని నుంచి పాఠం నేర్చుకున్నాం కాబట్టి జాగ్రత్త పడతాం కదా. చరిత్ర నుంచి మనం పాఠాలు నేర్చుకుంటాం. ఇప్పుడు కూడా నేను చరిత్రను మీ ముందు పెడుతున్నాను. ఆ చరిత్ర నుంచి మనం పాఠం నేర్చుకోగలిగి ఉండాలి. చరిత్ర ఏంటి, దాంట్లో నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటి, ఒక్కొక్క లైన్ నుంచి మనం చూద్దాం. ఈ కీర్తనకి నేను ఏమని అంశము ఇద్దాము అని అనుకుంటున్నామంటే, విమోచించినటువంటి దేవుణ్ణి ఆరాధించడం. విమోచించినటువంటి దేవుణ్ణి ఆరాధించడం. వాళ్ళు తమ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, తన దేవుణ్ణి కొనియాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ దేవుడు వాళ్ళని విమోచించాడు. దేవుడు వాళ్ళని విమోచించినట్లయితే మనల్ని కూడా విమోచిస్తాడు. ఎటువంటి పరిస్థితుల్లోంచి విమోచించాడో మనం చూద్దాం. దేవుడు మనల్ని విమోచించకుండా దేవుణ్ణి ఆరాధించవచ్చా? మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా. దేవుడు మనల్ని విమోచించకుండా మనం దేవుణ్ణి ఆరాధించవచ్చా అంటే, ఎందుకు ఆరాధించకూడదండి అని అంటే, ఆరాధించవచ్చు, మీ ఇష్టం అది. కానీ అది ఎటకారం లాగా ఉంటుంది. ఎందుకండి ఆరాధన కూడా ఎటకారం లాగా ఉంటుందా అని అంటే, నాకు అలాగే అనిపిస్తుంది. మీ ఇంటికి వచ్చాను, మంచి కోడి కూర, కొబ్బరి అన్నం, అమలాపురం వాళ్ళకి బాగా ఇష్టం కదా, కొబ్బరి అన్నం నాటుకోడి కూరతో అన్నం పెట్టారనుకోండి, నాకు బల్ల మీద అన్నం కూర కలుపుకుంటూ ఒక్క ముద్ద కూడా నోట్లో పెట్టుకోను, ముద్ద కూడా నోట్లో పెట్టుకోకుండా కొబ్బరి అన్నం అదిరిపోయిందండి అంటే ఎలా ఉంటుంది? ఒకసారి చెప్పండి, బాగుంటుందా? మీరే వండిన వాళ్ళు అనుకోండి, నన్ను ఎలా చూస్తారు? చెడ్డ చిరాగ్గా చూడరు, కోపగించుకోరు. వీడు తినకుండానే బాగుందని చెప్తున్నాడు, ఇది డ్రామా అనుకోరు. మీకు బిస్కెట్ వేస్తున్నాడు అనుకోరు, అనుకుంటారు. ఇది మనం ఉపయోగించేటువంటి పదాలు. మనం మనుషులకి బిస్కెట్లు వేస్తాం, బాగానే ఉంది, దేవుడు కూడా బిస్కెట్ వేద్దాం అనుకుంటాం. అది మనం చేసే పని. అంటే దేవుణ్ణి అనుభవించకుండా, దేవుణ్ణి రుచి చూడకుండా, దేవుడిని చేత విమోచించబడకుండా, దేవా నీకు వందనాలు ప్రభా, నీకు వందనాలు ప్రభా, నన్ను రక్షించావు ప్రభా అని అంటే, దేవుడు నిన్నెప్పుడు రక్షించాడు రా బాబు నేను అంటాడే. నువ్వు నన్ను అసలు ఎప్పుడైనా సహాయం అడిగావా? నువ్వు హల్లెలూయా అని గట్టిగా అరిచేసావు అనుకో, తప్పులేదు, అరవాలి, హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించాలి. ఎప్పుడు ఆరాధించాలి? దేవుణ్ణి అనుభవించినప్పుడు. నేను మీకు సహాయం చేశాను అనుకో,
మీకు వందనాలండి అని నాకు చెప్పాలి, కృతజ్ఞతలండి అని చెప్పాలి, థ్యాంక్స్ అండి అని చెప్పాలి. ఇప్పుడు ఉదాహరణకి నన్ను అర్నెస్ట్ గారు, పాస్టర్ గారు ప్రసంగాన్ని పిలిచారు. నేను ప్రసంగం చేయకముందే చాలా థ్యాంక్స్ అండి మీరు ప్రసంగం చేసినందుకు అని అంటే నేనేం చేయాలి? పెట్టి పేడ సర్దుకొని ఇంటికి వెళ్ళిపోవాలి, అంతే కదా. ఈయన ప్రసంగం చేయకముందే థ్యాంక్స్ చెప్పాడంటే ఇంక వదిలేరా బాబు అని అర్థమే కదా. కొంతమంది దీర్ఘంగా ప్రసంగాలు చేస్తా ఉంటే చప్పట్లు కొడతారు మధ్యలో, ఏంటి తెలుసా? ఇక ఆపోయిన అర్థం. అవునా కదా? ఇక ఆపు అని అంటానికి అదో పద్ధతి. ఇక నువ్వు వద్దులే అంటానికి థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్ అని అంటే ఇల్లు వెళ్ళిపోవాలి. దేవానికి వందనాలు ప్రభావ, వందనాలు ప్రభావ, నా సర్లే నేను వెళ్తానులే అని వెళ్ళిపోతాడు దేవుడు. దేవుడిని అలా పంపించేదు. దేవుణ్ణి అనుభవిద్దాం, దేవుణ్ణి ఆరాధిద్దాం. అనుభవం లేకుండా ఆరాధన అర్థవంతమైంది కాదు. అనుభవం లేకుండా ఆరాధన అర్థవంతమైంది కాదు. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంది, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. అంటే నేను అనుభవించా కాబట్టి చెప్తున్నా దేవుడు గొప్పోడని. నువ్వు హల్లెలూయా చెప్పాలి, దేవునికి వందనాలు చెప్పాలి, దేవుణ్ణి స్తుతించాలి, గంభీరంగా దేవుణ్ణి ఆరాధించాలి, అనుమానం లేదు. అది మనం చెయ్యాలి. దేవుడు మనల్ని సృష్టించిందే ఆరాధించడానికి కదా. గిటార్ వాయించాలి, కానీ వాయించక ముందు తీగలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. క్యాసియో వాయించాలి, వాయించక ముందు పవర్ ఉందో లేదో చూసుకోవాలి కదా. అదేవిధంగా మనం కూడా ఆరాధించాలి. ఆరాధించక ముందు దేవునితో మన జీవితం సరిగ్గా ఉందా లేదో చూసుకోవాలి. దేవుని ఆరాధించాలి, ఆరాధించక ముందు దేవుడితో మనకు కనెక్షన్ ఉందా లేదో చూసుకోవాలి. కనెక్షన్ లేకుండా వాయిస్తే అర్థం ఉండదు. అర్థమైందా? సరిచూసుకోకుండా తీగలు వాయించడానికి ప్రయత్నం చేస్తే అపశృతులు వినిపిస్తూ ఉంటాయి. మన ఆత్మీయ జీవితంలో అపశృతులు వినిపించకుండా ఉండాలి. దేవుడు మన నుంచి కోరుకునేది అది. ఈ యూదులు ఈ 114 కీర్తనలో ఏం పాడారో చూద్దాం. మొదటి వచనం చదువుతాను, వినండి. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు, అన్య భాష గల జనుల నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు. అప్పుడు అనే మాటతో అంతమవుతుంది ఈ లైన్. అప్పుడు అన్నప్పుడు ఎప్పుడు అనే ప్రశ్న వస్తుంది. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మీకు చెప్తున్నాను, దేవుని వాక్యం ధ్యానం చేయడానికి తెలివితేటలు కాదు కావాల్సింది, బాగా చదువు కాదు కావాల్సింది. దేవుని వాక్యం ధ్యానం చేసుకోవడానికి మనకు కావాల్సింది మనస్సు. నేను వాక్యాన్ని ధ్యానం చేసుకోవాలి అనే మనసుండి, ప్రభువా నీ జ్ఞానాన్ని నాకు ఇవ్వు ప్రభువా అంటే దేవుడు మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. జ్ఞానం పుస్తకాలు చదువుకుంటే రాదు, అర్థమైందా? జ్ఞానం దేవుడిస్తే వస్తుంది. అందుకనే యాకోబు పత్రికలో ఈ విధంగా ఉంటుంది, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే నన్ను అడగండి నేను ఇస్తాను అంటాడు. కాబట్టి దేవుడిస్తాడు మనకి జ్ఞానం. ప్రభువా నాకు నీ వాక్యం అర్థం చేసుకోవాలని ఉంది, నీ వాక్యం ధ్యానం చేసుకోవాలని ఉంది అని దేవుడిని అడిగితే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. దావీదు గొర్రెలు కాసుకునేవాడు కదా, అవునా కదా? ఎన్ని పాటలు రాశాడు? సుమారు 75 పాటలు మనకి ఇందులో ఉన్నాయి. అద్భుతమైనటువంటి పాటలు. చదువు లేనటువంటి వాడు కానీ అద్భుతంగా పాటలు పాడాడు, పాటలు రాశాడు కూడా. దేవుడు జ్ఞానం ప్రసాదించాడు కాబట్టి ఆ విధంగా చేశాడు. దేవుడు నీకు నాకు కూడా జ్ఞానం ఇస్తాడు. కాబట్టి ఆ జ్ఞానంతో కొంచెం మనం మనస్సు ఉపయోగించి, ఎప్పుడు ఈ పాట పాడారు, ఈ పాట ఏ సందర్భంలో పాడారు? ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు, అన్య భాష జనుల్లో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు. దేవుడు మమ్మల్ని ఐగుప్తులో నుంచి బయటికి తెచ్చాడు. దేవుడు మమ్మల్ని అన్య భాష గల జనులలో నుండి తెచ్చాడు. మేము ఒకప్పుడు అక్కడుండేవాడు, అక్కడి నుంచి మమ్మల్ని ఇక్కడికి తెచ్చాడు. ఐగుప్తి అని వాళ్ళు దేని గురించి మాట్లాడేవాళ్ళు అంటే, ఐగుప్తిలో వాళ్ళు 430 సంవత్సరాలు 430 సంవత్సరాలు భయంకరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, శ్రమలు ఎదుర్కొన్నారు, బానిసత్వంలో ఉన్నారు. మనం కూడా అంతే కదా. భారతీయులు సుమారు 16-17 శతాబ్దాల్లో పోర్చుగీస్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చి భారతదేశాన్ని కబ్జా చేసుకున్నారు. కబ్జా చేసుకున్నాక సుమారు 200 సంవత్సరాలు భారతదేశాన్ని వాళ్ళే ఏలారు. అప్పుడు భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళ యొక్క బానిసలు అనేవాళ్ళు. కాబట్టి బ్రిటిష్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి తెలుసా? బానిసత్వం. బూటు కాళ్ళతో కొట్టేవాళ్ళు, మనల్ని బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళు, చాలా చిత్రహింసలు పెట్టారు. వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి పనులు చేసుకున్నారు. కాబట్టి బ్రిటిష్ వాళ్ళు అనగానే మనకు గుర్తొచ్చేది బానిసత్వం.
అదేవిధంగా ఇశ్రాయేలీలకి ఐగుప్తి అని అంటే గుర్తొచ్చేది ఏంటి తెలుసా? బానిసత్వం. మేము బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు మమ్మల్ని విమోచించాడు అని అంటున్నాడు. అయితే మీరు అనుకోవచ్చు, ఏమండి బాబు, మాకు అలాంటి సమస్య ఏం లేదు, మా అమ్మ నాన్న మాకున్నారు, చక్కగా వండి పెడుతున్నారు, తిని తిరుగుతూ ఉంటాం, మేము తిని తొంగుంటాం, మేము తిని బాగా ఆనందిస్తూ ఉంటాం. మాకేముందండి బాబు, మాకేమన్నా బానిసత్వం ఉందా, ఇది మాకేం వర్తిస్తుంది అని మీరు అనొచ్చు. కానీ నేనేమంటాను తెలుసా, బానిసత్వం అనే దానికి బైబిల్లో వేరే రకమైనటువంటి నిర్వచనం ఇచ్చారు. బానిసత్వం అని దేన్ని అంటారు తెలుసా? ఏదైతే లేకపోతే మనం ఉండలేమో, ఏదైతే లేకపోతే మనం ఉండలేమో అని అనుకుంటామో దానికి మనం బానిసం. ఉదాహరణకి అమలాపురం ఈ ప్రాంతాల్లో 2 రోజుల నుంచి కరెంట్ లేదు కదా, అవునా కదా? కరెంట్ ఉందా లేదా? లేదు కదా. మీకు కరెంటు పోతే హాయిగా అనిపిస్తుందా? ఎంత చిరాగా అనిపిస్తుంది తెలుసా? ఈ 2 రోజుల్లో మీకు వచ్చిన బూతులన్నీ తిట్టుంటారు కదా కరెంటు వాడిని. తిట్టారు లేదా? చాలా బూతులు తిట్టుంటారు. అయితే ఒక చిన్న మాట, కరెంటు పోయినందుకు తిట్టడం అనేది సహజం. అయితే కరెంటు పోయినప్పుడు కొన్ని సందర్భాల్లో మరీ ఎక్కువ తిడతాం. కొంతమంది నీళ్లు తోడుకునేప్పుడు తిడతారు, ఏ అంటే కరెంటు ఉంటే మోటార్ ఆన్ చేసి ఉండేవాడు, పోయి ఇదంతా కష్టపడాలి రాని. కొంతమంది 2 గంటలకో 3 గంటలకో టీవీ చూసి, ఆరిపోయిన టీవీ చూసి కరెంటు వాడిని తిట్టుండుంటారు. ఏ అంటే అప్పుడు మీకు ఇష్టమైన సీరియల్ ఏదో వచ్చి ఉండేదేమో, అర్థమైందా? ఈ సచ్చినోడు ఇప్పుడన్నా 1/4 గంట ఇవ్వచ్చు కదా, 1 అరగంట ఇవ్వచ్చు కదా అని. అంటే మీరు కరెంటుకి కాదు బానిస, మరి దేనికి బానిస? సీరియల్కి బానిస. కొంతమంది సిగరెట్లు తాగేవాళ్ళు ఉంటారు, వాళ్ళు సిగరెట్కి బానిస అనే విషయం ఎప్పుడు అర్థమవుతుంది తెలుసా? వాడిని కొద్దిసేపు సిగరెట్ తాగొద్దానంటే ఆ తర్వాత, అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పాస్టర్ గారి దగ్గరికి, లేకపోతే చర్చికి, లేకపోతే ఒక పవిత్రమైన కూడికి వెళ్తూ ఉంటారు. బాగా సిగరెట్ తాగోనుకో 2 గంటల సేపు బలవంతంగా కూర్చుంటారు, అవ్వంగానే పరిగెట్టుకుంటారు. అమ్మా, వాళ్ళని చూడాలి ఆ టైంలో. అసలు ఎలా అనిపిస్తుంది తెలుసా? అంటే ఒక వారం రోజులు నీళ్లు తాగినీపోతే కనుక దుప్పి నీటి వాగులకై పరిగెట్టినట్లు వీళ్ళు సిగరెట్కై పరిగెట్టుదురు. అంటే వాళ్ళు దేనికి బానిస? సిగరెట్కు బానిస. మనలో చాలా మంది చాలా వాటికి బానిసలుగా ఉంటారు. ఏ అంటే అది లేకపోతే ఉండలేం, దానికి అమ్ముడుపోతాం, దానికి మనం అమ్మేసుకుంటూ ఉంటాం, దానికి మనం ఇచ్చేసుకుంటూ ఉంటాం. నేను కూడా ఒకప్పుడు చాలా విషయాలకి బానిసగా ఉండేవాడిని. నాకు చిన్నప్పుడు సినిమాలంటే అలవాట్లేదు. 10వ క్లాస్ దాకా సినిమా థియేటర్కి ఎప్పుడు వెళ్ళలేదు. అంటే మా అమ్మ నాన్న చాలా భక్తిపూర్వకంగా నన్ను పెంచారు. సినిమా పాట నా నోటెమ్మటి వస్తే చాలు వాయించేసేవాడు, కొట్టేవాళ్ళు, నోటి మీద స్కేల్ పెట్టి ఇక్కడ కొట్టేవాళ్ళు. సినిమా పాట రావడానికి వీల్లేదు, సినిమా గురించి మాట్లాడటానికి వీల్లేదు. అలా ఉండేది 10వ క్లాస్ దాకా. కానీ కాలేజీలోకి వెళ్ళిన తర్వాత కాస్త స్వేచ్ఛ వచ్చింది, దొంగతనంగా సినిమాలకు వెళ్ళటం. ఆ తర్వాత కొన్ని రోజులకి సినిమా వెళ్ళకపోతే కనుక పిచ్చెక్కేది. 2 రోజులు సినిమాకి వెళ్ళలేదనుకో, స్నేహితులు తరే భలే పిచ్చెక్కేస్తుందిరా అనేవాడు. ఏమనంటే వెళ్ళలేదు 2 రోజులు సినిమా, నేను సినిమాకి బానిస. మీరు అలాంటి ఏదో ఒకటి ఉంటుంది. బానిసత్వం లేనటువంటి వాడు ఎవడు ఉండడు. కానీ ఆ బానిసత్వం ఎప్పుడు చిరాకు అనిపిస్తుందో తెలుసా? 2 సందర్భాల్లో బానిసత్వం చాలా చిరాకు అనిపిస్తుంది. ఒకటి, అది లేనప్పుడు మనలో కనబడేటువంటి వెలితి. రెండోది, అది అనుభవించడం బట్టి మనలో వచ్చేటువంటి నష్టం. మందు కొట్టేవాళ్ళు అనుకోండి, మందు లేనప్పుడు ఒళ్ళంతా నొప్పులు అనిపిస్తాయి, మందు కొట్టిన తర్వాత వేరే రకమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా బానిసత్వానికి 2 రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి. మీలో కొంతమంది నవ్వుతూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకో తెలుసా? మీరు నా మాటలు అర్థం చేసుకుంటున్నారని. చాలా హ్యాపీగా ఉంది. వెరీ గుడ్. అది మన పరిస్థితి. మన అందరం ఐగుప్తులో ఉన్న వాళ్ళమే. అయితే ఈ మాట చూడండి, ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు, అన్య భాష గల జనుల్లో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు అంటే వాళ్ళంతటా వాళ్ళు వచ్చేసారా? మీకు తెలుసు కదా, ఐగుప్తులో నుంచి దేవుడు బయటికి తీసుకురావడానికి ఎన్ని పనులు చేయాల్సి వచ్చింది. 10 తెగుళ్ళు పంపించాల్సి వచ్చింది. చివరికి ఫరో, అరే బాబు నీ ప్రజలు తీసుకొని నువ్వు పోరా అని పంపించేదాకా దేవుడు ఫరోని చిత్రహింసలు పెట్టాడు, చాలా రకాలైనటువంటి శ్రమలు పెట్టాడు. ఆ శ్రమల గుండా వెళ్ళినప్పుడు ఇక మీరు వెళ్ళిపోండి అని అనిపించాడు. అంటే దేవుడు ఐగుప్తి రాజు యొక్క, ఫరో యొక్క కబంధ హస్తాల నుంచి విడిపించాడు.
అందుకే ఈ మాట చెప్పాడు, దేవుడు మమ్మల్ని బయటికి తెచ్చాడు, దేవుడు మమ్మల్ని బయటికి తెచ్చాడు. దీని నుంచి నేను ఒక పాఠం నేర్చుకోదలుచుకున్నాను. ఏంటి? నా జీవితంలో అనుభవించాను, ఇశ్రాయేలీయులు అనుభవించారు. ఒకవేళ మీరు అనుభవించకపోతే ఈరోజు మీరు అనుభవించగలుగుతారు. ఏంటి తెలుసా? మీరు ఏ బానిసత్వంలో ఉన్నా, అది ఎటువంటి అలవాటు అయినా, ఎటువంటి చెడు బుద్ధి అయినా, ఎటువంటి చెడు సంబంధం అయినా, ఈరోజు మీరు దేవుని దగ్గరికి రాగలిగినట్లయితే అది ఎంతో శక్తివంతమైంది అయి ఉండొచ్చు. ఎంత శక్తివంతమైందంటే దాన్ని వదులుకుంటే నువ్వు ఇంకా బతకలేను అనేటువంటి పరిస్థితిలో ఉండొచ్చు. కానీ దేవుడే ఉన్నాడు తెలుసా? ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీయుల్ని బయటికి తెచ్చినటువంటి దేవుడు నిన్ను ఏ సమస్యలోంచైనా బయటికి తీసుకురాగలడు, ఏ బంధకాల్లోంచైనా బయటికి తీసుకురాగలడు, ఏ బానిసత్వంలోంచైనా బయటికి తీసుకురాగలడు. ఆయన మనం ఏ ఉచ్చుల్లో పడిపోయామో ఆ ఉచ్చుల్లోంచి బయటికి తీసుకురాగలడు. ఏ గొలుసుల చేత మనం కట్టబడ్డామో ఆ గొలుసుల్ని ఆయన తెంపేయగలడు. ఈ రోజు ఆయన దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడున్నటువంటి వాళ్ళల్లో ఏ ఒక్కరూ బంధకాల్లో ఉండకూడదు. ఇక్కడున్నటువంటి వాళ్ళల్లో ఏ ఒక్కరికి కూడా గొలుసులు ఉండకూడదు. దేవుడు కోరుకునేది అది. హీ వాంట్స్ టు రిడీమ్ us. అది ఏ రకమైనటువంటి సమస్య అయినా అవచ్చు. గెరాసేను అనేటువంటి ప్రాంతంలో దెయ్యాలు పట్టిన వాడు ఒకడు ఉండేవాడు. అతడి గురించి నాకు చదవటం అంటే బాగా ఇష్టం. ఒకసారి ఆ ప్రసంగం గురించి ధ్యానం చేస్తా ఉన్నప్పుడు ఆ విషయం గురించి నాకు ఒక తలంపు చాలా ఆదరణ కలిగించింది. ఏంటి తెలుసా? ఇది గలిలీ సముద్రం అనుకోండి. ఇది గలిలీ సముద్రం. యేసు ప్రభువు వారు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఉంటే శిష్యుల్ని పిలిచి ఉంటాడు తెలుసా, పడవ రెడీ చేయండి అంటాడు. అంటే అవతలకి వెళ్ళాలి అంటాడు, సముద్రం అవతలకి. అర్థమైందా? కష్టపడి వీళ్ళు ఈదుకుంటూ సముద్రం అవతలకి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభువు చేసిందల్లా ఏంటి తెలుసా? సమాధుల్లో ఉన్నటువంటి ఒక దెయ్యం పట్టిన వాడిని స్వస్థపరిచి ఆ తర్వాత ఏమంటాడు తెలుసా? పడవెక్కండి, వెనక్కి వెళ్ళిపోదాం అంటాడు. అంటే యేసయ్య సముద్రం దాటి యువతలకు వచ్చి ఆయన చేసిందల్లా ఏంటి తెలుసా? ఒక దెయ్యం పట్టిన వాడిని చెరలోంచి విడిపించి వెనక్కి వెళ్ళిపోయాడు. ఒక్క వ్యక్తి కోసం ఆయన సముద్రం దాటి వచ్చాడు. ఆయన ఒక్క వ్యక్తి కోసం. నాకు ఆ మాట చదివినప్పుడు ఎంత ఆదరణ కలిగిందో తెలుసా? దేవుడు జనాన్ని చూసేవాడు కాదు, దేవుడు మనిషిని చూసేవాడు. నిన్ను వ్యక్తిగతంగా చూస్తాడు ఆయన. నువ్వు 10 మంది ఉన్నారా, 1000 మంది ఉన్నారా, 1,00,000 మంది ఉన్నారా, 1,000,000 మంది ఉన్నారా, ఆయనకు అనవసరం. ఒక మనిషి ఉంటే చాలు. ఆ మనిషి కోసం సముద్రం దాటి అవతలికి వెళ్ళి కేవలం వాడిని స్వస్థపరిచి, అంతే, ఇంకేం చేయలేదు, స్వస్థపరిచి మళ్ళీ వెనక్కి వచ్చాడు. అంతే, అదొక్కటే చేశాడు ఆయన. నాకు దాంతో అర్థమవుతుంది, ఈరోజు వ్యక్తిగతంగా నిన్ను విమోచించడానికి ఇష్టపడుతున్నాడు. వ్యక్తిగతంగా, దేవా నేను బంధకాల్లో ఉండిపోయాను ప్రభా, నేను ఇదిగో నాకు ఈ విధమైనటువంటి చెరలో ఉండిపోయాను ప్రభా అని నువ్వు అడగగలిగితే, నువ్వు చెప్పగలిగితే చాలు, ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు, ఆయన నిన్ను విమోచిస్తాడు.